జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావద్దని చెప్పారు. దూత ద్వారా ఇండైరెక్ట్గా సమాచారం పంపారు. అసలు ఏందయ్యా ఇట్లా చెప్తావు, అందరినీ పిలిచారు కదా అనొచ్చు. లేదు, పచ్చి వాస్తవాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 1 గంటకి హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు కొంతమంది వాళ్ళతో సంబంధం ఉండేటువంటి నాయకుల్ని, అదేవిధంగా స్టాలిన్ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచారు. సరే, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని వీళ్ళని కూడా పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచారు అనేటువంటి వార్త ఇవాళ మధ్యాహ్నం నుంచి చక్కర్లు కొడతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారానికి రావద్దు అని కూడా వాళ్లే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంది ఇది, నిజమా? ఎందుకు ఇలా జరిగింది? పబ్లిక్గా పిలిచారు కదా అంటే, పబ్లిక్గా గౌరవం కోసం పిలిచారు, ప్రైవేట్గా మాత్రం నువ్వు వస్తే మర్యాద ఉండదు అని చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. ఇది ఎవరి ద్వారా చెప్పించారయ్యా అంటే, పబ్లిక్గా మీడియాకేమో జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవలేదు, పక్క సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం గౌరవించలేదు అనేటువంటి టాక్కు మార్కెట్లో రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి పిలిచినట్టుగా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని చెప్పుకున్నాడు కదా మొన్నటిదాకా రాజశేఖర రెడ్డి భక్తుడు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, ఇతను ముఖ్యమంత్రి అవ్వాలి, అతను ముఖ్యమంత్రి అవ్వాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ దగ్గర, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు కదా. ఏ ఎమ్మెల్యే కూడా జగన్ మాట వినేటువంటి పరిస్థితులు ఎవరు లేడులే. కానీ జగన్తో సంబంధాలు ఉన్నటువంటి ఆ కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడి ద్వారా అతను వస్తే మర్యాద ఉండదు ఎక్కడికి అని చెప్పి సమాచారం పంపించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అగౌరవపరుస్తారబ్బా అంటే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ గెలవాలని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి పార్థసారథి రెడ్డి దాకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, అభిమానుల్ని ఉపయోగించి తెలంగాణలో బీఆర్ఎస్ కోసం పనిచేయించి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసింది పచ్చి వాస్తవమే కదా. అదేవిధంగా రేవంత్ రెడ్డిని అనేక సార్లు పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడించింది నిజమే కదా. దీంతోపాటు సాక్షి పేపరు, అక్కుపక్షి సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మించి బీఆర్ఎస్కి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేపించింది పచ్చి వాస్తవమే కదా. దీని తర్వాత మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఉత్తమ్ ముఖ్యమంత్రి అవ్వాలి, వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, బట్టి ముఖ్యమంత్రి అవ్వాలి, రాజశేఖర రెడ్డి భక్తులు ముఖ్యమంత్రి అవ్వాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డికి 15 మంది ఎమ్మెల్యేలు గ్రిప్పులో ఉన్నారు, 30 మంది అని ఒకడు, 35 దాకా పోయాడేమో ఒకడైతే, ఏకంగా 35 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ చేతిలో ఉన్నారు. జగన్ చెప్పిన అధిష్టానం ముఖ్యమంత్రి చేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు, ప్లీజ్ నువ్వు సపోర్ట్ చేయమని. అరే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మద్దతు తీసుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి అనేటువంటి ఆ పదవినైనా వదులుకుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గురించి, లేదంటే అతని పక్కన ఉన్నటువంటి వ్యక్తుల గురించి రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అనేక సార్లు మీడియాలో చెప్పాడు, వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు, అవినీతి పరులు, రౌడీలు, గూండాలు, దోపిడీదారులు, దుర్మార్గులు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయినటువంటి నీచులు అని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడాడు. అయితే ఆ రేవంత్ రెడ్డిని మొత్తానికి ముఖ్యమంత్రి కాకూడదని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అని చెప్పి అధిష్టానం ప్రకటించిందో ఆ వెంటనే మళ్ళీ ఏళ్లలో బయలుదేరారన్నమాట, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అని. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి డూప్లికేట్ రెడ్డి అని, ఒరిజినల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ప్రచారం చేశారు. అంటే రేవంత్ రెడ్డిని కులపరంగా కూడా విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. సరే, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి కాదని, అతను ఇంకేదో అని చెప్పి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి మాత్రం ఒరిజినల్ రెడ్డి. తన కష్టంతో, తన కృషితో మాత్రమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాళ్ళ పెట్లా ఉంటున్నాడు, వాళ్ళకి బానిసత్వం చేస్తున్నాడు, ఇక్కడ సంపాదించేటువంటి అక్రమ సంపాదన వాళ్ళకి కప్పం కొడుతున్నాడు అనేటువంటి టాకు కూడా మార్కెట్లో చాలా విరివిగా నడుస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ కాంగ్రెస్ పార్టీని అయితే మోసం చేశాడో, ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే ద్రోహం చేశాడో, ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే తన తండ్రి చచ్చేంత వరకు ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ తనకు ముఖ్యమంత్రి పదవి నేరుగా ఇవ్వలేదు కాబట్టి రాచరికంలా భావిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అటువంటి వ్యక్తి రేపు సోనియా గాంధీ గారి ముందో, రాహుల్ గాంధీ గారి ముందో, ప్రియాంక గాంధీ గారి ముందో తలెత్తుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఇతను వస్తే వాళ్ళు కూడా చేతరించుకుంటారు కాబట్టి పైకి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అని గౌరవం కోసం ఒక్కరేవట మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారే తప్ప పర్సనల్గా, వ్యక్తిగతంగా నువ్వు వస్తే మర్యాద ఉండదు, నువ్వు వస్తే నిన్ను ఎక్కడెవరు గౌరవించరు అనేటువంటి సమాచారాన్ని దూత ద్వారా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది.
దెబ్బకి అంటే జగన్మోహన్ రెడ్డి ఎగేసుకుని వద్దారనుకున్నాడట. ఎందుకంటే తూరెడ్డి మేరెడ్డి అని చెప్పి ఇక్కడికి వచ్చి డ్రామాలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడట. అయితే ఎవరైనా నీ బతుకంతా తెలుసు, నీకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, నిన్నటిదాకా నా ఓటమి కోసం పనిచేయాలనుకున్నావు, చివరికి కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నావు, అటువంటి నిన్ను నేను ఎట్ట పిలుస్తా అనుకున్నావు, ఎట్ట గౌరవిస్తా అనుకున్నావు రా అని చెప్పి అతను చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎంతో ఆశించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ తీవ్రమైనటువంటి అవమానంతో, దూత ద్వారా వచ్చినటువంటి సమాచారంతో నిరాశ నిస్పృహలకు లోనయ్యి తాడేపల్లిలో మరో టీవీ పగలగొడతాడేమో అనేటువంటి ఆందోళన అయితే తాడేపల్లి కోటలో ఉన్నట్టుగా సమాచారం.